కావలసిన పరమాత్మ మీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు. అంచేతనే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, యూ పుట్ యువర్ ఫోకస్ ఆన్ ద ఇన్నర్, ఆన్ ది ఆత్మ, ఆన్ యువర్ సెల్ఫ్. యూ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. డోంట్ ఫోకస్ ఆన్ ది అవుట్ సైడ్. డోంట్ గో బై ద ఫెయిత్ ఆఫ్ ద మిత్స్ అండ్ ఫేబుల్స్. ఈ కథలు ఇవి విని మీరు అవుట్ సైడ్ పెట్టుకోవద్దు. మీరు డోంట్ డూ దట్ మిస్టేక్. కొంతమంది భయపడతారు, అవుట్ సైడ్ వద్దంటాడైనా, అవుట్ సైడ్ వద్దు, మనం అవుట్ సైడ్ మానేస్తే దేవుడు ఏదైనా చేస్తాడేమో అని. అంటే అర్థం ఏంటి? యు ఆర్ ఇన్ ది గ్రిప్ ఆఫ్ ఫియర్ అని అర్థం. మీరు ఫియర్లో ఉన్నంతకాలం మీరు తత్వాన్ని తెలుసుకోలేరు. మీ ఫియర్ మీరు అట్ట పెట్టుకోండి, నేనేమీ కాదన్నో. యు ఆర్ వెల్కమ్ టు యువర్ ఫియర్. మీకు తత్వం అయితే తెలియదు. ఫియర్ ఉన్నవాడు ఈజ్ అన్ఫిట్ టు నో ది ట్రూత్. తర్వాత ఫియర్ ఏం చేస్తుందంటే ఇట్ డల్స్ ద మైండ్. తమో గుణంలోకి పడిపోతాడు మనిషి. వాడు తత్వాన్ని తెలుసుకోవడానికి అర్హుడు లేడు. ఫియర్ అంటే ఏమిటి? ఏదో పోగొట్టుకుంటానేమో, ఉన్నది ఊడిపోతుందేమో అనే భయంలో ఉండడం అనమాట. అంటే అర్థం ఏంటి? వాడు ఎంత లిమిటెడ్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ తోటి ఉన్నాడో మీకు అర్థమైపోయింది కదా. ఫియర్ ఉంటే లాభం లేదు. యూ షుడ్ బి కరేజియస్. ధీరాహ. వేదాంతం అనేది ధీర పురుషుల కోసం ఉద్దేశించింది, కానీ అలా ఎందుకండి అది మానేస్తే అది ఆ దేవతకి ఏదైనా కోపం వచ్చి నన్ను ఏదైనా చేసేస్తుందేమో అని వీడు బితుకుమంటూ ఉంటే ఊరికే ఆత్మ బ్రహ్మ అని పలుకులు పలకడానికి ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల తత్వం ఏమీ అనుభవానికి రాదు. అవిద్యా వ్యవహారాన్ని మీరు తిరస్కరించగలరా, తిరస్కరించలేరా? దట్ ఈస్ ది పాయింట్. తిరస్కృత అవిద్యా వ్యవహారాణం. మన వాళ్ళు ఏం చేస్తారంటే దే హ్యావ్ లవ్. శంకరులు వేదాంతము ఉపనిషత్తులు అంటే ప్రేమ ఉంటుంది. ప్రేమ అంటే ఒక రకమైన సమ్ కైండ్ ఆఫ్ తెలిసి తెలియని ప్రేమ ఉంటుంది. సరిగ్గా అర్థం సరిగ్గా చేసుకునే ప్రేమ కాదు, తెలిసి తెలియకుండా ఏదో గతానుగతికంగా శంకర భగవత్పాదులు, శంకరాచార్యులు, ఉపనిషత్తులు అని ప్రేమ ఉంటుంది. కానీ అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరించరు, అలా పట్టు కూర్చుంటారు. అవిద్యా వ్యవహారం తిరస్కరించకుండా మీరు భాష్యాలు పారాయణ చేస్తే ఏమిటి ఉపయోగం? అవిద్యా వ్యవహారాన్ని యూ హ్యావ్ టు రిజెక్ట్ ఇట్, యూ హ్యావ్ టు త్రో ఇట్ అవుట్. అంటే మీరు అనొచ్చు, అవునండి అదేదో వ్యవహారం అలా ఉండనివ్వండి, ముందు తత్వాన్ని పట్టుకోవచ్చు కదా. అంటే దట్ ఈస్ ది ప్రాబ్లం. మీరు అవిద్యా వ్యవహారం యొక్క తిరస్కారమే తత్వాన్ని పట్టుకునుట అనేది, ఆ రెండు వేరువేరు కాదు. మీరు అవిద్యా వ్యవహారాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటే మీకు తత్వం చేయి జారిపోయినట్టే. ఇది వేరు, అది వేరుగా ఉండదు. ఎందుకంటే తత్వము మీరే అయి ఉంటారు. కాబట్టి అవిద్యా వ్యవహార తిరస్కారము చేసి తీరాలి. చేయకుండా మీరు తత్వాన్ని చేరుకోలేరు.